నెల్లూరు డిప్యూటీ మేయర్గా టీడీపీ బలపరిచిన సయ్యద్ తహసీన్ ఎన్నికయ్యారు. తహసీన్కు 40 కోట్లు రాగా వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు వచ్చాయి. తహసీన్ను విజేతగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో ఉత్కంఠ రేపిన డిప్యూటీ మేయర్ ఎన్నిక ముగిసింది. డిప్యూటీ మేయర్ పదవిపై టీడీపీ వైసీపీలు ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. అయితే అనూహ్యంగా టీడీపీ స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి నిలిపి డిప్యూటీ మేయర్ను చేసి సత్తా చాటుకుంది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ ఎన్నిక జరిగింది. కార్పొరేషన్ చరిత్రలోనే మైనార్టీ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. నెల్లూరు డిప్యూటీ మేయర్గా కూటమి బలపరిచిన సయ్యద్ తహసీన్ ఎన్నికయ్యారు. తహసీన్కు 41 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు వచ్చాయి. తహసీన్ను విజేతగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ ప్రకటించారు. గత ఎన్నికల్లో 48వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తహసీన్ గెలుపొందారు. ఎన్డీఏ కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాలను నిలబెట్టుకునేలా పనిచేస్తానని చెప్పారు తహసీన్. నా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పదవికి మరియు పార్టీకి మంచి పేరు తెచ్చుకుంటానని తీసుకొస్తానని. నిజానికి నెల్లూరు నగరపాలక సంస్థకు గతంలో జరిగిన ఎన్నికల్లో 54 డివిజన్లలో అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. అప్పట్లో మేయర్తో పాటు 2 డిప్యూటీ మేయర్ పదవులను కూడా వైసీపీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీకి మద్దతు తెలిపారు. మొత్తం మీద నెల్లూరు కార్పొరేషన్ వైసీపీ నుంచి టీడీపీ చేతిలోకి వచ్చింది. ఇన్ని సంవత్సరాల పాటు ఏకపక్షంగా ఉన్న కార్పొరేషన్లో ఇక నుంచి టీడీపీ హవా కొనసాగ